రీసెంట్ టైమ్స్లో మన టాలీవుడ్లో ఏ మూవీ ఫస్ట్ అనౌన్స్ చేసిన డేట్కి రిలీజ్ అవ్వట్లేదు. అట్లీస్ట్ ఒక్కసారన్నా డేట్ని పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇంకా హై బడ్జెట్ అండ్ విఎఫ్ఎక్స్ రిలేటెడ్ మూవీస్ అయితే ఈజీగా 3 times అన్నా పోస్ట్పోన్ అవుతుంది. అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చిన కొన్ని మీడియం బడ్జెట్ అండ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీస్ ఈ సెప్టెంబర్లో రిలీజ్ అవబోతున్నాయి. అన్నీ ఒకదాన్ని మించి ఇంకోటి ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ముందుగా ఈ సెప్టెంబర్లో ఫస్ట్ రిలీజ్ అవుతున్న మూవీ అనుష్క శెట్టీస్ ఘాటి. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం లాంటి క్లాసిక్స్ తీసిన క్రిష్ జాగర్లముడి ఈ మూవీకి డైరెక్టర్. ఫస్ట్ ఈ మూవీ 18th April 2025న రిలీజ్ అన్నారు. బట్ టెక్నికల్ రీజన్స్ వల్ల 11th Julyకి పోస్ట్పోన్ అయింది. మళ్ళీ సెవెరల్ రీజన్స్ వల్ల July 11th నుంచి ఇప్పుడు లేటెస్ట్గా ఈ September 5థ్కి రిలీజ్ చేయబోతున్నారు. ఘాటి ట్రైలర్ అయితే ఇంటెన్స్గా బాగుంది. డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి. అనుష్క గారి నుంచి 2 years తర్వాత వస్తున్న మూవీ ఇది. బట్ ప్రమోషన్స్కి అనుష్క గారు రారు అని ప్రొడ్యూసర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఓన్లీ డైరెక్టర్ క్రిష్ గారే సింగిల్ హ్యాండెడ్గా మూవీని ప్రమోట్ చేసుకుంటున్నారు. మూవీకి ట్రైలర్కి ముందు అసలు బజ్ లేదు. ట్రైలర్ చూశాక కొంచెం బజ్ క్రియేట్ అయింది. క్రిష్ గారి స్ట్రాంగ్ ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ మీద నమ్మకంతో ఈ మూవీ చూసేయచ్చు. అదే రోజు తమిళ్ నుంచి శివకార్తికేయన్ హీరోగా మదరాసి మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఏఆర్ మురుగదాస్ డైరెక్టర్. సల్మాన్ ఖాన్ సికందర్ మూవీ డిజాస్టర్ తర్వాత డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. ట్రైలర్ రిలీజ్ అయింది. అన్ని ఏఆర్ మురుగదాస్ మూవీస్ లాగే ఉంది అనిపించింది. కొంచెం తుపాకీ మూవీ లాగా కూడా అనిపించింది. ఏదో ఒక సోషల్ మెసేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్ని మూవీస్ లాగే. మూవీకి బస్ తమిళ్లో ఉందో లేదో తెలియదు, కానీ మన దగ్గర అయితే అసలు బస్ కాదు కదా. కొంతమందికి అది ఈ September 5th రిలీజ్ అవుతుందని కూడా తెలియదు. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే అనిరుద్ మ్యూజిక్ అండ్ శివకార్తికేయన్ స్క్రిప్ట్ సెలెక్షన్. వాళ్ళ ఇద్దరి మీద నమ్మకంతో మూవీ అయితే చూసేయచ్చు. చూద్దాం ఏఆర్ మురుగదాస్ ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తాడా లేదా అని. అదే రోజు లిటిల్ హార్ట్స్ అనే ఇంకో మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన అండ్ 90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌలి, తనూజ్ అండ్ అనిత లీడ్ రోల్స్గా చేస్తున్నారు. ట్రైలర్ అయితే చాలా ఫన్నీగా బాగుంది. మూవీ టీం ప్రమోషన్స్ కూడా కొత్తగా బాగా చేస్తున్నారు. ఫస్ట్ రిలీజ్ చేద్దాం అనుకున్న September 12th నుంచి September 5థ్కే ప్రీపోన్ చేశారు మూవీని. ఆల్రెడీ అదే రోజు 2 మూవీస్ ఉన్నాయి. ఇది చిన్న బడ్జెట్ మూవీ. మరి ఆ ట్రైలర్లో ఉన్న ఫన్ కనుక మూవీలో వర్కౌట్ అయితే మూవీ పక్కా హిట్ అవుతుంది. నెక్స్ట్ బుక్ మై షోలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా నిలిచిన మూవీ మిరాయి. చాలాసార్లు పోస్ట్పోన్ అవుతూ ఈ September 12th ఫైనల్గా రిలీజ్ అవబోతుంది. తేజ సజ్జా హీరోగా అండ్ మన మంచు మనోజ్ అన్న విలన్గా యాక్ట్ చేస్తున్న మూవీ ఇది. మూవీ నుంచి వచ్చిన గ్లింప్సెస్, టీజర్తోనే మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అండ్ బస్ బాగా పెరిగిపోయాయి. ఇంకా వైబుంది సాంగ్ అయితే యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయింది. చాలా మూవీస్కి సినిమాటోగ్రఫీగా చేసిన సూర్య వర్సెస్ సూర్య అండ్ ఈగల్ మూవీస్తో ఎడిటర్, సినిమాటోగ్రఫర్ అండ్ డైరెక్టర్గా మారిన కార్తిక్ ఘట్టంనేని ఈ మూవీకి డైరెక్టర్. రీసెంట్గా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ వర్క్ చాలా క్లారిటీ అండ్ క్వాలిటీగా ఉన్నాయి. ట్రైలర్ చూశాక మూవీ ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆతృత బాగా పెరిగింది. ఎండింగ్లో ఆ రాముడి షార్ట్స్ అయితే మ్యాడ్. అసలు థియేటర్లో రచ్చ మామూలుగా ఉండదు ఆ సీన్స్ అప్పుడు. ట్రైలర్ ఉన్న హైప్ ఇంకా జై అని పెంచేసింది. 90% రియల్ లొకేషన్స్లోనే షూట్ చేశారంట మూవీ, విచ్ ఈస్ గ్రేట్. ఖచ్చితంగా మిరాయి మూవీ ఈ 2025లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలుస్తుంది. కార్తిక్ ఘట్టంనేని గారు ఈ మూవీ కోసం 3.5 years కష్టపడ్డారు. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మూవీ అని ఆయనే చెప్పారు. సో మిరాయి September 12th, డోంట్ మిస్ దిస్ మ్యాగ్నమ్ ఆపస్ ఇన్ థియేటర్స్. అదే రోజు దుల్కర్ సల్మాన్ మెయిన్ లీడ్గా వస్తున్న కాంతా మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఇది 1950sలో ఉన్న ఫస్ట్ తమిళ్ సూపర్ స్టార్ అయిన ఎంకే త్యాగరాజ భగవతర్ బయోపిక్ అని టాక్ నడుస్తుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, డైరెక్టెడ్ బై సెల్వమణి సెల్వరాజ్. టీజర్ అయితే చాలా బాగుంది. ఆ షార్ట్స్ అన్నీ చూస్తుంటే ఒక రెట్రో మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఒక ఫాదర్ అయిన ఫిలిం డైరెక్టర్ అండ్ ఒక సూపర్ స్టార్ అయిన సన్ మధ్య జరిగిన డ్రామా అండ్ క్లాషెస్ గురించి ఈ మూవీ అని టీజర్ చూశాక అర్థమైంది. సముద్రకని గారే ఆ డైరెక్టర్ కమ్ ఫాదర్ రోల్ చేస్తున్నారు. మిరాయి మూవీ కూడా September 12th వస్తుంది కాబట్టి కాంతా కూడా అదే రోజు చేస్తారో మళ్ళీ ఏమైనా పోస్ట్పోన్ చేస్తారో తెలీదు, చూడాలి. మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఫీల్ని అయితే ఇస్తుంది. ఇదొక బైలింగ్వల్ మూవీ. తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అదే September 12th బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ యాక్టర్స్గా కిష్కింధపురి అనే హారర్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ అవబోతుంది. డైరెక్టర్ కౌశిక్ పేగల్లపాటి. టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా హార్ఫిక్ ఎలిమెంట్స్తో బాగుంది. బీజిఎం బాగా ఇంపాక్ట్ని పెంచింది టీజర్కి.
మరి మిరాయ్, కాంతా రెండూ కూడా అదే రోజు ఉన్నాయి కాబట్టి ఈ మూవీని పోస్ట్పోన్ చేస్తారా లేదంటే అదే రోజు రిలీజ్ చేస్తారా తెలియదు. ఇప్పటి వరకు అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన డేట్ September 12th. చాలా రోజుల తర్వాత మంచి హారర్ స్టోరీ చూడబోతున్నాం అనిపిస్తుంది. బెల్లమన్న ఈ మూవీతో అయినా కంబ్యాక్ ఇవ్వాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎప్పుడో 2022 డిసెంబర్లో అనౌన్స్ చేసిన మూవీ చాలా రీజన్స్ వల్ల షూటింగ్ డిలే అవుతూ మూవీ కూడా పోస్ట్పోన్ అవుతూ చివరికి ఈ September 25th రిలీజ్ అవబోతుంది. అదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్స్ దే కాల్ హిమ్ ఓజీ. డైరెక్టెడ్ బై సుజిత్, ప్రియాంక మోహన్ హీరోయిన్, ఇమ్రాన్ హష్మి విలన్గా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళడం వల్ల మూవీ షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. రీసెంట్గానే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఫ్రీ టైం చేసుకొని ఓజీ షూట్ కంప్లీట్ చేశారు. అలా పోస్ట్పోన్ అవుతూ ఈ September 25th ల్యాండ్ అయింది మూవీ. ఇన్ని ఇయర్స్ నుంచి మూవీ పోస్ట్పోన్ అవుతున్నా హైప్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. దానికి మెయిన్ రీజన్ 1 year బ్యాక్ రిలీజ్ అయిన ఓజీ గ్లిమ్స్. ఆ ఎలివేషన్, స్మోక్ షాట్ కానీ తమనన్న మ్యూజిక్ కానీ వేరే లెవెల్ ఉంది గ్లిమ్స్లో. ఆ ఒక్క గ్లిమ్స్ ఇప్పటి వరకు ఫ్యాన్స్ అందరికీ ఊపిరి నింపుతూ వచ్చింది. రీసెంట్గా రిలీజ్ అయిన ఫైర్ స్టార్మ్ అండ్ సువ్వి సువ్వి సాంగ్స్ 2 యూట్యూబ్లో వైరల్ అయ్యాయి. ఒకటి ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్లో ఉంటే రెండోది దానికి కాంట్రాస్ట్గా రొమాంటిక్ మోడ్లో ఉంటుంది. ముంబై గ్యాంగ్స్టర్స్ బేస్డ్ మూవీ ఇది. చాలా ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నారు. హరిహర వీరమల్లు మూవీ ఈవెంట్స్లో అండ్ ఆయన పొలిటికల్ ఈవెంట్స్లో కూడా ఫ్యాన్స్ అందరూ ఓజీ అని బాగా అరిసేవారు. అంతలా ఉంది ఈ మూవీకి క్రేజ్. US అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆల్రెడీ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ మూవీ 2025 ఇయర్లో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలుస్తుంది ఫర్ షూర్. సుజిత్ అన్న లాస్ట్ మూవీ సాహోకి ఓజీకి కనెక్షన్ ఉందని అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకిరా నందన్ క్యామియో కూడా ఉందని, యంగర్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్లో అకిరా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇవన్నీ నిజమైతే ఇంకా బాక్స్ ఆఫీస్ ఊచకోత. ఇవి ఈ సెప్టెంబర్లో ఇప్పటి వరకు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిన మూవీస్. బాలయ్య అండ్ బోయపాటి శ్రీనివాస్ అఖండ 2 కూడా September 25th రిలీజ్ అవ్వాల్సి ఉంది. బట్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఆ మూవీని పోస్ట్పోన్ చేశారు. ఇంకా కన్ఫర్మ్ చెయ్యని మూవీస్ ఏమన్నా ఉంటే అవి ఫ్యూచర్లో చేస్తే అవేంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.